కొట్టిన మామిడి అక్కడ చిన్న పోయింది. నీకు ఏమి బాధలు వచ్చినాయిరా? ఏమైంది ఎల్లమ్మ చల్లగా చెమటలు కారంగా అడిగి లోపల తమ్ముడు తమ్ముడు ఏమైంది ఎల్లక్క? నిన్ను ఈ పేటికి అత్తున్నకి అడవి లోపల చిలకలాంటి మొక్క చిన్నది. ఏం బాధలు వచ్చినాయిరా? నాకేం బాధలు వచ్చినాయి? అడవి లోపల ఎడిపోతున్నావురా తమ్ముడా అంటున్నా. ఎటు పోతున్నారా? ఇక్కడ సాగలు అమ్మలేమన్నా అంటే ఎక్కువ. ఏం చెప్తావా ఎల్లక్క? నేను చూసుకుంటాను. మొగళ్ళ కోత అందరిని ఎట్టు కొరికిద్దాం. ఎవరి కోతం అంటున్నావా? 2 రోజులకు ఒక్కరు కోత. ఒక్కరోజు ఇబ్బంది అవుతుంది. అక్క ఎల్లమ్మ దొరకచ్చిన దొంగతనం ఏంది? సల్లకచ్చి ముద్దతే సల్లెవరు వస్తారు ఎల్లక్క? నేను ఒక్క ముచ్చట చెప్తావా? నా కుడికాలి కుట్టాలు ఉన్నదా? ఎడవకాలి మండు ఉన్నదా? ఈపులో రాసపుట్టు ఉన్నదా? 20 లక్షలు ఈగలు 90 లక్షలు దోమలు రడగప్పు పెడమురుగు వాసన నా దగ్గరకు వస్తుందట. నేను అవాస కల్లిపోతున్నాడ, పుణ్యానికి గుడ్డిపోతున్నట్టు ఆయన కాడ అలుగులొస్తున్నాడు, నిలబడి కాడ నీరు తొత్తున్నాట. నన్ను చూస్తే గంగెత్తుంది, పౌరుపుంది, పారుతుంది, పిచ్చకుండా పిల్లని కదట. అనరాని మాటలు చెప్పరాని చెప్పాలి. నీ మరదలు మేళం మాటలు కాబట్టి దానికి దగ్గర సౌఖ్యం చెప్తాను పోతున్నప్ప. అయ్యో గాడుల మాటలు పట్టుకుంటారా తమ్ముడు మల్లయ్య? ఏంటంటే గాడుల మాటలు పట్టుకుంటారా అంటే అందరూ ఆడలు ఒకటే అక్కడే నువ్వు అటు కంపెనీ ఉన్నావు. నీ అప్పుడు మీకుండాలి. మనం ఇద్దరు లేడీస్ గర్ల్స్ ఆడోళ్ళం. మనం మొగులలో ఇంటికి పట్టాలెక్కే ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు ఆడకట్టలు ఇలా కులపొళ్ళు అందరూ ఇట్లల్లా పట్నం కాడికి వచ్చిన అన్నలు నమ్ముతా, తాతలు నమ్ముతా, తమ్ముడు నమ్ముతా, మామలు నమ్ముతా గాని గాజులు పెట్టిన గయ్యాలి కులం మీ ఆడి కులాన్ని నమ్మలే బిడ్డు అక్క. గాజులు పెట్టిన గయ్యాలి కులం మీ ఆడి కులాన్ని నేను నమ్మేది లేదు. ఆడోళ్ళు ముంగటోటి అంటారు, ఎనుకోటి అంటారు. మా మొగళ్ళు అప్పుడే అంటారు, అప్పుడే మర్చిపోతారు. కానీ మాది కూడా ఉంటాయి కానీ 3 శిఖరస్తడికి కూడా ఉంటాయి. ఈ ఆడోళ్ళు మాట్లాడితే కిందుండగా మీదకుండ మీద నన్ను తప్పనిసట్టు మాట్లాడతారు. నీ ఆడోళ్ళు మాట్లాడితే ఇసుక తీసుకొచ్చి గోడ పెట్టి ముందుగా పలస్తరు కొట్టినట్టు ఉంటది. మొగళ్ళు మాట్లాడితే కూర్చోదని అది అందది అది పొందది ఉంటది. మా ఆడోళ్ళు అంటే ఇప్పుడే మంచి గట్టి అన్నం తిన్నారు. ఇప్పుడు కలపకుండా కొంచెం మీ మొగల సంఘం చూడ గడకడుతున్న వాళ్ళే ఈడ 3 ఆడిద్దరు ఆడ 4. మా మహిళ సంఘం చూడు అంటూగానే కథ కూడా అదే గడకడుతున్న గట్లుంటది. మా మహిళా సంఘం చూడరా? మా మహిళా సంఘం అంటే గట్లుంటది. పిస సంఘానికి నేను ప్రెసిడెంట్. మంచి సంఘానికి మహిళా సంఘం మంచి సంఘానికి వేసిన వాళ్ళు మనుషులా? పిస సంఘానికి మల్లయ్య మల్లయ్య తమ్ముడా మల్లయ్య వాళ్ళ మొగల కొట్లాడంటే అద్దంలో నీడ లెక్క పొద్దున కొట్లాడితే పొద్దు కూడా ఉండాలి, పొద్దు కొట్లాడితే పొద్దుగాల కూడా ఉండాలి. లేకపోతే సంవత్సరం సెలక పట్టదా పోయి ముల్లిగట్టుతో మర్రయ్యాలి. ఏదున్నా మీ భార్య భర్తల మధ్యలో చూసుకోవాలి. ఈక నుంచి దానికి దగ్గర సౌఖ్యం చేస్తా నేను. అయ్యో తమ్ముడు
నరసయ్య లచ్చవ్వ మిగిలిన వాళ్ళు దేవాన దేవతలు మొత్తం దిగాలని 50 రూపాయలు ఇచ్చారు. నరసయ్య చేసిన లచ్చవ్వ ఇచ్చిన కొబ్బరికాయలు అశోకు లావణ్య కోరెల్లి పేరు మీద 10 రూపాయలు దానం వేసే ధర్మాల వల్ల కలిగని రాజన్న దేవాలయం చెప్తారమ్మా